హలో ఫ్రెండ్స్, జంతర్ మంతర్ దగ్గర జెన్జీ చేస్తున్న ప్రొటెస్ట్లు ఇది ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తున్న ప్లకార్డ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ క్రియేటివ్గా ఉంటున్నాయి. అంతేకాకుండా వాళ్ళు చాలా క్లారిటీతో కూడా ఉన్నారని మనకు అవి చూస్తే అర్థమవుతుంది. వీళ్ళకి రాజకీయాలు పట్టవు, వీళ్ళకి బాధ్యత లేదని ఏ జనరేషన్ అయితే తిట్టుకున్నారో ఆ జనరేషన్ ఇవాళ చాలా చాలా క్రియేటివ్గా ఉంది. కేవలం క్రియేటివ్గా ఉండటం మాత్రమే కాదు, చాలా బాధ్యతగా కూడా ఉంది. నిజానికి వాళ్ళ మీద జరిగిన దమనకాండకు చాలామంది పారిపోవాల్సింది. నాకు తెలిసిన ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి వెళ్ళింది. ఆ అమ్మాయిని బూతులు తిట్టడంతో పాటుగా కొట్టారు కూడా. ఆ పిల్ల ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. అట్లా దెబ్బలు తిన్న వాళ్ళు కూడా అక్కడికి బ్యాండేజీలతో మళ్ళీ వస్తున్నారు. చాలామంది పిల్లలు ఐసీయూలో కూడా ఉన్నారు. పెల్లెట్స్ అంటారు కదా, వాటితో దెబ్బలు తిన్న వాళ్ళు హాస్పిటల్స్లో ఉన్నారు. వాటి ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంట్లో స్పూన్ కూడా ఇటు నుంచి అటు పక్కకు పెట్టని పిల్లలు అనేక మంది అక్కడ చాలా పని చేస్తున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చెత్త ఏరుతున్నారు. వాళ్ళందరూ అక్కడ ఆ మూమెంట్తో ఐడెంటిఫై అవుతున్నారు. ఇది మన మూమెంట్, తమ మూమెంట్ అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు వాళ్ళ కోసం వచ్చి పనిచేసే వాళ్ళు లేరు, వెనకాల పొలిటికల్ పార్టీలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఇంతమందిని సర్వ్ చేయగలిగే పొలిటికల్ పార్టీ భారతదేశంలో అయితే నాకు తెలిసి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పని చేయగలదని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, అన్ని ప్రతిపక్షాలు కలిపి కూడా చేయలేవు. ఎందుకంటే అక్కడికి ప్రొటెస్ట్కి విపరీతంగా దేశం నలుమూల నుంచి వస్తున్నారు. ఈ వీకెండ్కి మొన్న జూలై 20 రోజు ఎట్లయితే ఢిల్లీ పోటెత్తుందో ఆ స్థాయిలో మళ్ళీ ఢిల్లీ పోటెత్తుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఐ కెన్ ట్రస్ట్ దిస్. ఎందుకంటే చాలా విజువల్స్ చూస్తున్నా నేను. బీహార్ నుంచి వస్తున్నాం చూసుకోండి అంటూ బీహార్ నుంచి పెడుతున్న విజువల్స్ ఉన్నాయి, పంజాబ్ నుంచి వస్తున్న విజువల్స్ ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, అనేక వైపుల నుంచి వస్తున్నారు. కేవలం వెళ్ళటం మాత్రమే కాదు, వాళ్ళు తమ నగరాల్లో కూడా చాలా ప్రొటెస్టులు చేస్తున్నారు. అయితే ప్రొటెస్టుల్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ సందర్భాలు కూడా ఉన్నాయి. బీహార్కి సంబంధించి ఒక వీడియో చాలా వైరల్ అయింది. అదేంటంటే అక్కడ బ్యారికేడ్స్ పెడితే ఆ పిల్లలందరూ వచ్చి ఆ బ్యారికేడ్స్ని పట్టుకుని పోయారు. మరొక చోట వాళ్ళ మీద వాటర్ క్యానన్స్ తోటి వాటర్ కొడుతుంటే అందరూ వచ్చి రెయిన్ డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఎలాంటి చర్యనైనా కూడా వాళ్ళు చాలా క్రియేటివ్గా ఎదుర్కొంటున్నారు. ఒక చోట పారామిలిటరీ వాళ్ళు విద్యార్థుల్ని కొట్టడానికి వస్తూ ఉంటే సడన్గా వాళ్ళందరూ నిలబడి జనగణ మన పాడటం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు కూడా నిలబడి సెల్యూట్ చేయటం మొదలుపెట్టారు. సో ఇట్లా వెరీ క్రియేటివ్ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఒకవైపు ఇంట్రెస్టింగ్ ప్లకార్డ్స్, ఒకవైపు చాలా స్పాంటేనియస్గా పిల్లలు చేస్తున్న పనులు చూస్తే మనకు ఒకటి నవ్వొస్తుంది, రెండోది నవ్వటంతో పాటుగా మనకు ఒక ఆలోచన కూడా కలుగుతుంది. ఈ పిల్లలు ఇంత క్రియేటివ్గా ఉన్నారు, ఇంత క్లారిటీగా ఉన్నారు, ఈ క్లారిటీ దేశానికి ఉందా లేదా అని. సో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, కానీ ఒక కంపైలేషన్ చేశాం మేము. కొన్ని ప్లేకార్డ్స్, కొన్ని విజువల్స్, ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చూడండి, ప్లే చేస్తాము. मैंने बताइए क्या कर रही है? प्रोटेस्ट करेंगे। अरे हमको फकीर आदमी है, डोला लेके चल पड़ेंगे। चले जाओ। पानी कब चालू होगा? गर्मी लग रहा है सर। ब्लैंक पोस्टर क्यों है? ब्लैंक पोस्टर नहीं है मैम, ये एक्चुअली क्या है, मोदी जी के अच्छे काम लिखे हुए हैं। मुझे दिख नहीं रहा एक्चुअली। वो आपने एक्चुअली अंधभक्ति का चश्मा नहीं पहन रखा, आप पहले उसको पहनिए।